they call me. Promise that. Hello everyone, welcome back to my channel. So ఈ వీడియోలో వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ కాంటౌరింగ్, హైలైటింగ్, బేకింగ్ ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో డ్రాయర్లో మనకి మేకప్స్ సంబంధించిన చాలా ఉంటాయి. సో వాటితో మనం ఎలా కాంటౌరింగ్, బేకింగ్ అండ్ హైలైటింగ్ చేసుకోవచ్చో మనందరికీ చాలామందికి తెలీదు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇది చూసేద్దాం ఇప్పుడు మన వీడియోలో. సో బేస్ వేసుకున్న తర్వాత మొత్తం బేస్, ప్రైమర్, ఫౌండేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కౌంటరింగ్ అనేది చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ మెన్ బై కౌంటర్? సో కౌంటర్ అంటే ఏంటంటే స్కల్ప్టింగ్ యువర్ ఫేస్ షేప్ అనమాట. సో మనకి కొంతమందికి ముక్కు కొంచెం లావుగా అలా ఉంటుంది అనమాట. సో షేప్లెస్గా ఇలా పొడవుగా లేకుండా అలా ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ఇలా చేసి సన్నగా వచ్చేలాగా మనం చూపించవచ్చు. ఓకే, అండ్ జా లైన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసేదా, ఇక్కడ నాకు చీక్స్ బాగా ఉన్నాయి. ఓకే, ఇలా చబ్బీగా ఎవరైతే ఉంటారో ఇలా ఎవరికైతే ఉండదు. సో ఇక్కడ వచ్చేసి కౌంటర్ అనేది చేసుకోవచ్చు, జా లైన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి, డబల్ చిన్. ఓకే, డబల్ చిన్ అందరికీ లావ్ అయిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. సో ఈ డబల్ చిన్ కనిపించకుండా కూడా మనం కాంటోర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫోర్ హెడ్ కొంతమందికి చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట. సో అలా కనిపించకుండా కొంచెం నారో చేసి తగ్గించి చేసినట్టు కనిపిస్తుంది ఇలా మనం కాంటోర్ చేసుకున్నప్పుడు. సో ఫస్ట్ కాంటోర్ చేసేసుకుందాం. సో కాంటోర్కి కావాల్సినవి ఏంటంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాంటోర్కి. ఎలెగెల్ ప్రో ఉంది, ఎలెగెల్ ప్రో కన్సీల్. నేను ఇప్పుడు ఏదైతే ఇది యూస్ చేస్తున్నానో సో ఎలెగెల్ ప్రో కన్సీల్ టు హైలైట్. బట్ దీనిలో డీపర్ డార్క్ షేడ్స్ తీసుకున్నట్టయితే మీరు దాన్ని కూడా కౌంటర్గా యూస్ చేయొచ్చు. అండ్ మనకి వార్డ్రోబ్స్లో ఉంటుంది, మనకి మేకప్ కలెక్షన్లో మనం బై మిస్టేక్ తీసుకుంటూ ఉంటాము. ఫౌండేషన్స్, డీపర్ ఫౌండేషన్స్ తీసుకుంటూ ఉంటాము తెలియక. సో దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు కాంటోర్కి. అండ్ కాంటోర్ స్టిక్స్ కూడా చాలా ఉన్నాయి, ప్యాక్లో, మ్యాక్లో ఇలా చాలా ఉన్నాయి, మెబ్లిన్లో కూడా ఉన్నాయి, హైలైటర్. అండ్ ఇవన్నీ నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను కింద, ఒకసారి చూడండి. సో వీటిలో ఏదైనా మీరు కాంటోర్ స్టిక్ కానీ, కాంటోర్ పెన్సిల్ ఉంటుంది, ఆర్ కాంటోర్ క్రీమ్స్ ఉంటాయి. సో మీకు ఏది ఇష్టమో అది మీరు పర్చేస్ చేసుకున్నట్టయితే. సో ఇప్పుడు కాంటోర్ అనేది ఎలాగో చూపిస్తాను. సో నేను పర్సనల్గా ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నానంటే, నా దగ్గర అయితే కాంటోర్ స్టిక్ లేదు. ఓకే, నాకు కాంటోరింగ్ చేసుకోవడానికి ఏది లేదు. సో నా దగ్గర వచ్చేసి ఎస్టీ లాడర్. ఓకే, ఎస్టీ లాడర్ ఇంటెన్సిటీ అని 5 షేడ్లో ఉంది. సో ఇది కొంచెం నా స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్క్ అనమాట. మీరు వచ్చేసి కాంటర్కి కొంచెం ఎక్కువగా ఉన్న డార్క్ షేడ్ తీసుకోండి. షేడ్ వచ్చేసి మీకు కొంచెం డార్కరే ఉండాలి, మీ స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్క్ షేడే ఉండాలి. సో అప్పుడే కాంటోర్కి, హైలైటింగ్కి మీకు తేడా అనేది తెలుస్తుంది అనమాట, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది, కొంచెం లైట్ షేడే అని చెప్పచ్చు. అంటే కొంచెమే నాకు 1 టైమ్ డార్కర్ అని చెప్పచ్చు నా స్కిన్ టోన్కి. మీరు వచ్చేసి 2 to 3 times డార్కర్ తీసుకోవాలి మీరు కాంటోరింగ్కి. ఓకే, ఇప్పుడు నేను దీంతో స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ హైలైటింగ్కి మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. హైలైటింగ్కి మనం ఏం యూస్ చేసుకోవచ్చు అంటే, ఫౌండేషన్స్లో మనకి ఏవైతే ఉంటాయో లైటర్వి ఉంటాయి కదా, మనం బై మిస్టేక్గా లైటర్వి కొనుక్కుంటూ ఉంటాము. సో హైలైటింగ్ ఇది యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ కన్సీలర్లో లైట్ షేడ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇంకొక టిప్ ఏంటంటే, నేను హైలైటింగ్ ఎలా చేస్తాను అంటే, కాంటౌరింగ్ ఎలా చేస్తాను అంటే 5 minutes దానిలో నేను చూపించాను, 5 minutes మేకప్ లిప్లో చూపించాను. సో ఇలా ఉంటాయి కదా ప్యాలెట్లో, మనకి ప్యాలెట్లో వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ షేడ్ ఉంటుంది కదా. సో నేనైతే కొంచెం ఇలా ఫింగర్ తీసుకుని ఇలా కాంటోర్ అనేది చేసుకుంటాను అనమాట 5 minutes మేకప్ లుక్లో. సో బ్రైడల్కి కానీ, వెడ్డింగ్స్కి, పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇదైతే కుదరదు. ఖచ్చితంగా కాంటోరింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవాల్సిందే. ఇఫ్ యూ వాంట్ ఏ స్లిమ్ అండ్ షార్ప్ అండ్ ఫేస్. ఓకే, స్లిమ్గా షార్ప్గా ఉండాలి ఫేస్, మీ లుక్ అనేది బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటోరింగ్ అండ్ హైలైటింగ్ అండ్ బేకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్స్ ఎ టెక్నిక్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ కాంటోరింగ్.
ఓకే, సో నేను వచ్చేసి ఇది యూస్ చేస్తున్నాను. సో దీనికి సిమిలర్ ప్రొడక్ట్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అని నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. కన్సీలర్స్ యూస్ చేయొచ్చు. మీ స్కిన్ టోన్ కన్నా 2 times or 3 times డార్కర్ షేడ్ మీరు యూస్ చేసుకోవాలి. ఇది ద ఫౌండేషన్, కన్సీలర్ ఆర్ ద కాంటోరింగ్ ప్రొడక్ట్స్ ఏదో ఒకటి మీరు యూస్ చేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలనేది మాత్రం నేను చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. కాంటోరింగ్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. సో అది ఎక్కడ తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో మనం వచ్చేసి ఫిష్ మార్క్ పెడతాము. సో ఆటోమేటిక్గా ఫిష్ మౌత్ పెడితే ఏంటంటే అక్కడ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ టిప్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీకు అది కూడా అర్థం కాకపోతే మీరేం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి బోన్ ఉంటుంది రైట్, ఇక్కడ వచ్చేసి చూడండి కొంచెం ఇలా ఉంటుంది అనమాట. సో ఈ పార్ట్ ఓకే, ఇక్కడ నుంచి మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాలి కాంటోరింగ్ అనేది. ఎక్కడ ఎండ్ చేసుకోవాలి అంటే ఈ ఐ బాల్ ఉంటుంది కదా, ఈ నల్లగుడ్డ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు స్టాప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసుకోవాలన్నమాట కాంటోరింగ్ అనేది, బోత్ ద సైడ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అది కూడా మీకు అర్థం కాకపోతే ఒక బ్రష్ తీసుకోండి. బ్రష్ తీసుకొని జస్ట్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, టాప్ ఆఫ్ ద ఇయర్ మీరు ప్లేస్ చేసుకుని ఇలా. సో దిస్ ఈస్ ద పార్ట్ టు కాంటోర్. సో ఇక్కడ ఈ 3 steps మీరు ఫాలో అవ్వాలి. ఏది గుర్తుంటే అది గుర్తు పెట్టుకోండి. బట్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఇలానే చేసుకోవాలి, ఇక్కడ వరకు చేసుకోవాలి. ఓకే, ఐబాల్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ చేసేయాలన్నమాట. సో అవి టిప్స్. వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఓకే, ఐ షాడో బ్లెండింగ్ బ్రషెస్ అని చెప్పచ్చు. సో ఇవి కూడా వచ్చేసి 50 or 60 రూపీస్ ఉంటాయి. ఓకే, లోకల్ మార్కెట్లో దొరుకుతుంటాయి. సో దానిలో ఈ 2 బ్రషెస్లో ఇది తీసుకోండి. ఓకే, ఈ బ్రష్ అయితే బాగుంటుంది కాంటోరింగ్కి. ఓకే, లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను కాంటోరింగ్కి. నా దగ్గర కాంటోరింగ్ స్టిక్స్ లేవు, కాంటోరింగ్ ఏం లేవు అనమాట. సో సీ దిస్. ఓకే, ఫస్ట్ ఎక్కడెక్కడ కాంటోర్ చేసుకోవాలి. దిస్ ఈస్ ఏ క్రీమ్ కాంటోరింగ్ టెక్నిక్. ఓకే, సో మీకు వచ్చేసి ఫస్ట్ నేను చెప్పినట్టు ఇక్కడ నుంచి ఓకే ఇలా ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలో చెప్పాను కదా. సో ఇదన్నమాట. సో ఇట్ సైడ్ కూడా ఓకే, ఐబాల్ వరకు మనం చేసుకోవాలి. ఓకే, అండ్ పైన మీకు ఫోర్ హెడ్ కొంచెం పెద్దగా ఉంది, బ్రాడ్గా ఉంది చాలా అనుకుంటే ఫోర్ హెడ్ పైన కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఇది కొంచెం నాకు కొంచెం మ్యాచ్ దగ్గర కొంచెం 1 షేడ్ మాత్రమే ఇది డార్కర్గా ఉంది. మీరు 2-3 times డార్కర్ షేడ్ తీసుకున్నట్టయితేనే కాంటోరింగ్ అనేది మీకు బాగా తెలుస్తుంది అనమాట, డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, సో ఇంకా కొంచెం వచ్చేసి సో మీకు ఇక్కడ చిన్ ఏరియా మీకు ఎక్కువగా ఉంది, బ్రాడ్గా ఉంది అనుకుంటే ఇక్కడ ఈ బోన్ని మీరు టార్గెట్ చేసుకోండి. ఇక్కడ బోన్ ఉంటుంది కదా, ఇది జా బోన్ ఉంటుంది కదా, సో అక్కడ టార్గెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా సో చిన్కి ఎవరికైనా మీకు చిన్ వచ్చేసి ఇంకా స్లిమ్మర్గా కావాలి, కొంచెం వైట్గా ఉంది అనుకుంటే
ఇలా వెళ్ళండి. ఓకే, డబల్ చిన్ ఉంది ఇలా ఉంది అనుకుంటే, ఇలా ఇలా మీకు వచ్చేస్తుంది అనుకుంటే ఇక్కడ కొంచెం ఇలా జాయిన్ చేయండి. ఓకే, జా లైన్ నుంచి. ఓకే, మీరు ఇది కూడా అటాచ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ ఇలా నెంబర్ 3లో మీకు ఇలా రావాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా కాంటోరింగ్ అనేది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇలా 3 ఇలా రావాలన్నమాట. అంటే మొత్తం ఎడ్జ్ మొత్తం రావాలి అండ్ ఇక్కడ కూడా రావాలి. ఓకే, ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నోస్కి చూడండి ఎలా చేసుకోవాలో ఒక్కసారి. సో మనకి ఇదన్నమాట లైన్ వచ్చేసి ఇది. ఓకే, ఇట్ సైడ్ ఇది అండ్ ఇటు వచ్చేసి ఇది. ఓకే, అండ్ మీరు ఇంకా కొంచెం లిఫ్ట్ చేయాలి, నోస్ ఇంకా చాలా సన్నగా రావాలి, కొంచెం లిఫ్ట్ అప్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ లైన్ని కలిపేసేయండి. ఓకే, మనం కాంటోరింగ్ ఫస్ట్ ఊరికే ఇలా క్రీమ్ కాంటోరింగ్ రాసుకోవడమే కాదు, బ్లెండ్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మొత్తం బ్లెండింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే కాంటోరింగ్ రాసి తర్వాత హైలైట్ రాసి బ్లెండ్ చేయడం అంటే అది చాలా కష్టమైన పని. సో నెమ్మదిగా చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎలా ఈజీగా చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో మీకు మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కనిపించకుండా ఉండడానికి ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది హైలైట్ చేయకుండా మనం డిమ్ చేసేసామో ఇక్కడ, సో ఇది వచ్చేసి ఏం కనిపించదు. సో ఇక్కడ చూసారు కదా, మీరు ఇందాక నుంచి మీరు చూస్తున్నారు ఎలా ఉంది, కొంచెం లావుగా ఉన్నట్టుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడైతే ఇక్కడ ఇలా డిమ్ చేసేసానో ఈ షేడ్తో, నా చిన్న వచ్చేసి ఎలా కనిపిస్తుంది మీకు, ఇలా ఇలా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అదే డిఫరెన్స్ అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం హైలైట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ హైలైటింగ్. సో హైలైటింగ్కి నేను ఏం యూస్ చేస్తున్నాను, ఎప్పుడు యూస్ చేసే కన్సీలరే యూస్ చేస్తున్నాను. ఎలెగల్ ప్రో కన్సీల్ యూస్ చేస్తున్నాను. చూడండి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేసుకోవచ్చో చూడండి. వచ్చేసి నోస్ హైలైట్ చేసుకుందాం. నోస్కి ఎలా హైలైట్ చేసుకోవచ్చు అంటే, సో బ్లెండింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఇలా రాసేసుకున్నాం కానీ బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో కాంటోరింగ్ ఇదంతా బ్లెండింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే బేక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ బేకింగ్. బేక్ చేసుకోవడానికి మీకేం కావాలంటే లూజ్ పౌడర్ అనేది కావాలి. సో లూజ్ పౌడర్ అంటే ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ కాకుండా దీనిలో లూజ్ పౌడర్ కూడా ఉంటుంది, చాలా బ్రాండ్స్లో ఉంది. సో లూజ్ పౌడర్ మనం యూజ్ చేయాలి, ఎందుకంటే కాంపాక్ట్ పౌడర్ అయితే మనం కొంచెమే తీసుకోగలం. ఓకే, లైక్ దిస్ ఇలానే వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే హెవీ అమౌంట్ యూజ్ చేయాలి బేకింగ్. సో వాట్ డస్ బేకింగ్ మీన్ ఎగ్జాక్ట్లీ? ఓకే, వాట్ ఆర్ ద ఫౌండేషన్, కన్సీలర్ మనం ఏదైతే రాస్తున్నామో ఈ రెండు కలిపి పైన మనం పౌడర్ రాసినప్పుడు, అంటే ఇప్పుడు మనం లూజ్ పౌడర్ యూస్ చేస్తామని చెప్తున్నాను కదా. సో ఆ లూజ్ పౌడర్ మనం రాసినప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెండింటిని కలిపి అది బేక్ చేస్తుంది అనమాట. సో మనకి ఎక్కడైతే టీ జోన్ ఏరియాలో, అంటే ఇక్కడ నోస్ పైన, చిన్ పైన, ఇక్కడ మనకి ఆయిల్ వస్తూ ఉంటుంది. సో ఇది బేక్ చేసి, ఈ పౌడర్ అనేది బేక్ చేసి ఈ ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, త్రూ అవుట్ ద పార్టీస్, వెడ్డింగ్స్. ఓకే, అండ్ పోస్ ఏమన్నా ఉన్నా కూడా క్లోజ్ చేస్తుంది. సో అందుకని చాలామంది ఏం చేస్తారంటే పైన కోటింగ్ అనేది వేస్తారు, పౌడర్ ఎక్కువ అమౌంట్లో వేస్తారు అనమాట. సో ఇది కొంచెం ఎక్కువ అమౌంట్లో తీసుకోవాలి, అందుకని కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయకుండా లూజ్ పౌడర్స్ యూస్ చేయాలి. వీ కెన్ యూజ్ ఫిట్ మీ మెబ్లిన్ యూస్ చేయొచ్చు, ఇంకా చాలా లూజ్ పౌడర్స్ అయితే దొరుకుతాయి. సో మన దగ్గర అయితే ఇప్పుడు లూజ్ పౌడర్ అది లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ పాండ్స్ టాల్క్ పౌడర్. ఓకే, ఇలా ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పాండ్స్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ టాల్క్ పౌడర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఇది మనం కొంచెం ఎక్కువగా తీసుకొని ఇప్పుడు డామ్ బ్లెండర్, ఓకే, బ్యూటీ బ్లెండర్ని వెట్ చేసి సేమ్ అలా స్క్వీజ్ చేసిన తర్వాత 10 times or 12 times, ఆ తర్వాత దీన్ని ఎక్కువ అమౌంట్లో తీసుకోవాలి. ఓకే, మీ దగ్గర లూజ్ పౌడర్ ఫిట్ మీ, నేను ఆ లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ నుంచి, లేకపోతే బయటైనా దొరుకుతాయి లూజ్ పౌడర్స్. కాంపాక్ట్ పౌడర్స్ కాకుండా లూజ్ పౌడర్స్ కూడా దొరుకుతాయి. సో అది కూడా లేకపోతే మీరు ఇది తీసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ నా ఫేస్ చూసారు కదా ఎలా కాంటోర్ చేసుకున్నాను. సో ఇది కాంటోరింగ్ అంటే. తీసుకుని ఈ సర్ఫేస్తో మనం ట్యాప్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇది హైలైట్ కూడా అవుతుంది అండ్ మన ఆయిల్ని దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, ఎక్సెస్ పౌడర్ ఏమన్నా ఉంటే జస్ట్ బ్రష్తో, ఈ పౌడర్ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్తో మనం తుడిచేసినట్టయితే సరిపోతుంది. సో మినిమల్ ప్రొడక్ట్స్తోనే మనం ఇలా చేసుకున్నట్టయితే అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఏది ఉంటే అది మినిమల్ ప్రొడక్ట్స్తోనే మనం ఇలా మేకప్ అనేది వేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే, సో బ్రష్ ఉంటుంది కదా, పౌడర్ బ్రష్తో మనం ఇలా తుడిచేసుకోవాలి. ఎక్సెస్ పౌడర్ ఏమన్నా ఉంటే ఇలా అనేసుకోవాలి. ఓకే, ఇలా ఎక్సెస్ పౌడర్ ఉంటే ఏమన్నా ఉంటే తుడిచేసుకోవాలి. సో that's it for today's video. I hope you enjoyed this video and మీకు బేకింగ్ అంటే ఏంటి, హైలైటింగ్ అంటే ఏంటి, కాంటోర్ అంటే ఏంటి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అప్పుడే
పర్ఫెక్ట్గా వేసుకోవడానికి అయితే కుదరదు. కొంచెం వేసుకుంటూ ఉంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకుంటూ ఉంటే మీకు అలవాటు అయితే అవుతుంది కాంటరింగ్ అనేది. పర్ఫెక్ట్ బ్లెండింగ్ అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం ట్రిక్కీనే ఇది. నోస్ పైన అయితే చాలా ట్రిక్కీగా ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం దీనికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.